సమాధానం కలిగి ఉన్నారా? అందరితో సమాధానముగా ఉన్నారా? సమాధాన పడని అర్పణ అర్పిస్తున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం మరి సహోదరులు అంకిత్కి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. మరి వాక్యము ద్వారా నీ పక్షాన్ని నిలబడుకున్నాను జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలు ఎది నీ ప్రజలతో మాట్లాడాలి అని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటు ద్వారా వినిపించండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అందరికి దయచేయండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన బిడ్డ సహోదరుడు అంకిత్ మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. మంచిది క్రీస్తునందులరా. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో నుంచి మనం చదువుకున్నాం. మార్కు రాసిన వార్త 5వ అధ్యాయం 34వ వచనం. అక్కడ మనకి రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ఆమె ముట్టగానే ప్రభు అంటున్నాడు ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము అన్నాడు. ఈరోజు మనం సమాధానము కలిగి ఉండాలి అన్న అంశం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మనం సమాధానం కలిగి ఉండాలి అన్న అంశం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. కష్టాల్లో ఉన్న ఆ వ్యక్తిని, బాధలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి, రోగములో ఉన్నటువంటి ఆ వ్యక్తికి, అవమానంలో ఉన్నటువంటి ఆ స్త్రీకి ప్రభు యేసుక్రీస్తు వారు సమాధానాన్ని ఇచ్చాడు. అవును ప్లరా, మన జీవితాల్లో కూడా సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు అనేక మందికి సమాధానం లేదు. సమాధానం లేని స్థితిలో చాలామంది ఉన్నారు. ప్లరా గమనించండి. ఆస్తి ఉంది కానీ సమాధానం లేదు, డబ్బు ఉంది కానీ సమాధానం లేదు, వెండి బంగారాలు కలిగి ఉన్నారు కానీ సమాధానం లేదు, మంచి ఉద్యోగం ఉంది కానీ సమాధానం లేదు. అనేక మందికి మంచి వ్యాపారం చేస్తున్నారు కానీ సమాధానం లేదు ప్లరా. మరి స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఉన్నాయి కానీ సమాధానం లేదు. బంధువులు ఉన్నారు కానీ సమాధానం లేదు. ఇంటి నిండా మనుషులు ఉన్నారు కానీ సమాధానం లేదు. చాలామంది వారి జీవితాల్లో సమాధానం లేకుండా జీవిస్తున్నారు, సంతోషం లేకుండా జీవిస్తున్నారు, బాధతో జీవిస్తూ ఉన్నారు. అనేక మందిని మనం చూసినప్పుడు టెన్షన్తో జీవిస్తున్నారు, భయంతో జీవిస్తున్నారు, ఆందోళనతో బ్రతుకుతున్నారు, కలవరంతో బ్రతుకుతున్నారు, భీతితో బ్రతుకుతున్నారు. గమనించండి, ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయంతో నిద్రాహారాలు మానేసి చాలామంది సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. ఈరోజు జీవిస్తున్నారు కానీ చాలామంది సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు. తినడానికి మంచి ఆహారం ఉంది కానీ సమాధానం లేదు. ధరించుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి కానీ సమాధానం లేదు. ఉండడానికి మంచి గృహం ఉంది కానీ సమాధానం లేదు. ఈ రీతిలో అనేక మంది బ్రతుకుతున్నారు. అయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మనం సమాధానం కలిగి ఉండాలి. గమనించండి,
క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మనకి ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది పిల్లరా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించగలిగితే అక్కడ ఒక చక్కటి మాట మనకి కనిపిస్తుంది. క్రీస్తునందు పిల్లరా, అక్కడ ఏమని ఉంటుందంటే పిల్లరా, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు పిల్లరా, మొదటి పాయింట్ ఏంటంటే మనం సమాధానమును వెంటాడాలి. ఇలా గమనించండి, మనం సమాధానమును వెంటాడాలి. సమాధానం ఉంది, సమాధానాన్ని పొందుకోగలం, సమాధానాన్ని అనుభవించగలం. అయితే ఏం చేయాలంటే ఆ సమాధానాన్ని మనం వెంటాడాలి. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, సమాధానపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడో, సమాధానం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సమాధానానికే కర్త అయినటువంటి ప్రభు అన్నాడు. సమాధానము ఆయన దగ్గర ఉంది కనుక ఆయన దగ్గర ఉన్న సమాధానము లేనటువంటి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న వ్యక్తికి ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. అయితే పిల్లరా, ఇప్పుడు మనం ఏం చేయాలి? సమాధానమును వెంటాడాలి. ఆ సమాధానం నీకు కావాలంటే, ఆ సమాధానాన్ని నువ్వు అనుభవించాలంటే, ఆ సమాధానాన్ని నువ్వు పొందుకోవాలంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, సమాధానమును వెంటాడాలి, సమాధానమును వెతకాలి, సమాధానమును వెంటాడాలి, సమాధానమైన మార్గంలో కొనసాగాలి. క్రీస్తునందు పిల్లరా గమనించండి, ఆ సమాధానం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి దగ్గర ఉంది. అందుకే మొదటి పాయింట్ మనం చూస్తున్నాం, సమాధానమును వెంటాడితే అది నీకు దొరుకుతుంది, సమాధానమును ఎంబడిస్తే అది నీకు దొరుకుతుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఈరోజు నువ్వు దేన్ని వెంటాడుతున్నావు? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకెందుకు సమాధానం లేదో, నీకెందుకు సంతోషం లేదో, నీకెందుకు నెమ్మది లేదో, నువ్వెందుకు దిగులుతో ఉన్నావు, నువ్వెందుకు భయముతో ఉన్నావు, నువ్వెందుకు టెన్షన్తో ఉన్నావు, నువ్వెందుకు భీతి చెందుతూ ఉన్నావు, నువ్వెందుకు కలవరలో ఉన్నావు? నువ్వు దేన్నో ఎంటాడుతున్నావు. ఎంటాడాల్సిన దాన్ని వదిలిపెట్టే, ఎంటాడాల్సిన యేసు ప్రభుల వారిని వదిలిపెట్టేసే, ఎంటాడాల్సిన సమాధానాన్ని విడిచిపెట్టే. నువ్వు దేన్నో ఎంటాడుతున్నావు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు డబ్బుని ఎంటాడుతున్నావా, డబ్బే ధ్యేయంగా పెట్టుకున్నావా, డబ్బే లక్ష్యంగా పెట్టుకున్నావా, నువ్వు ధనాన్ని ఎంటాడుతున్నావా, ఆ ధనాన్ని ఎంటాడే ప్రయత్నంలో నువ్వు సమాధానాన్ని బాగొట్టుకున్నావు, ఆ ధనాన్ని ఎంబడించే ప్రయత్నంలో నువ్వు ప్రభువుకు దూరం అయ్యావు. ఆయన సమాధానానికే కర్త అయినటువంటి దేవుడు. అంటే సమాధానాన్ని ఎంటాడాలి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభువుని ఎంటాడాలి. నువ్వు డబ్బుని ఎంటాడుతూ, నువ్వు ధనాన్ని ఎంటాడుతూ, దాని మార్గంలో వెళ్తూ సమాధానానికి దూరం అయ్యావు, అనగా యేసు ప్రభువుకు దూరం అయ్యావు, అనగా నువ్వు సంఘానికి దూరం అయ్యావు, అనగా వాక్యానికి నువ్వు దూరం అయ్యావు, నువ్వు సత్యానికి దూరం అయ్యావు, విశ్వాసానికి దూరం అయ్యావు, భక్తికి దూరం అయ్యావు, నీతికి దూరం అయ్యావు, యథార్థతకు దూరం అయ్యావు. అందుకే నీలో సమాధానం లేకుండా పోయింది, అందుకే నీకు సంతోషం లేకుండా పోయింది. ప్రియులరా, అనేకులు తమ జీవితాల్లో ధనాన్ని ఎంటాడుతున్నారు, డబ్బుని ఎంటాడుతున్నారు. నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా సంపాదించాలి, నేను ఇంకా సమకూర్చుకోవాలి, నేను ఇంకా దాచుకోవాలి, నేను ఇంకా బంగారు చేపించాలి, నేను ఇంకా గృహాలు కట్టాలి, నేను ఇంకా స్థలాలు కొనాలి, నేను ఇంకా పొలాలు కొనాలి, నేను ఇంకా వస్తువులు కొనాలి, నేను ఇంకా వాహనాలు కొనాలి, నాకు డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అని డబ్బే లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకొని ఆ సంపాదనలో పడి ప్రభువుని ఎంటాడాల్సిన వారు, వాక్యాన్ని ఎంటాడాల్సిన వారు, సత్యాన్ని ఎంటాడాల్సిన వారు,
విశ్వాసమును వెంటాడాల్సిన వారో, భక్తిని వెంటాడాల్సిన వారో, పరిశుద్ధతను వెంటాడాల్సిన వారో, నీతిని వెంటాడాల్సిన వారో, దాన్ని వెంటాడి ప్రభువుకు దూరమై ఈరోజు సమాధానాన్ని పోగొట్టుకొని ఉన్నారు, సమాధానాన్ని కోల్పోయి ఉన్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వ్యాపారం అంట నువ్వు యేసయ్యకు దూరం అవుతున్నావేమో. ఉద్యోగం అంట నువ్వు దేవుని సంఘానికి, వాక్యానికి దూరం అవుతున్నావేమో. బిజినెస్ అంట నువ్వు సత్యానికి, మందిరానికి, శావుకులకి, దేవునికి దూరం అవుతున్నావేమో. మందిరానికి దూరం అవుతున్నాయేమో, శావుకులకు దూరం అవుతున్నాయేమో, వాక్యానికి దూరం అవుతున్నాయేమో, భక్తికి దూరం అవుతున్నాయేమో. అందుకనే నీ జీవితంలో, నీ హృదయంలో సమాధానం లేకుండా పోయిందేమో. ఒక్కసారి ఆలోచించు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఒక్కొక్క దాన్ని వెంటాడుతున్నారు. డబ్బుని కొంతమంది వెంటాడుతూ పోతా ఉన్నారు, ఉద్యోగాన్ని వెంటాడుతూ కొంతమంది పోతా ఉన్నారు, వ్యాపారాన్ని వెంటాడుతూ కొంతమంది పోతా ఉన్నారు, బిజినెస్ వెంటాడుతూ కొంతమంది పోతా ఉన్నారు. వారి జీవితంలో ఒక్కొక్క దాన్ని వెంటాడుతూ వెళుతున్నారు. మరి కొంతమంది పదవుల్ని వెంటాడుతూ పోతున్నారు, కొంతమంది పేరు పలుకుబడిని వెంటాడుతూ పోతా ఉన్నారు, కొంతమంది వారికి నచ్చింది ఏదో దాన్ని వెంటాడుతూ పోతా ఉన్నారు. అలా వెంటాడుతూ పోయి యేసయ్యకు దూరం అయిపోతున్నారు, వాక్యానికి దూరం అయిపోతున్నారు. ఇంకా వాళ్ళ జీవితంలో సమాధానం ఏముంటుంది, వాళ్ళ కుటుంబంలో ఐక్యత ఏముంటుంది, వారిలో ప్రేమ ఏముంటుంది, వాళ్ళ విశ్వాసం ఏముంటుంది? గమనించండి. అందుకే మనం సమాధానం కలిగి ఉండాలి. అందులో నుంచి ఏం చూస్తున్నాం? మొదటి పాయింట్ మనం అంటే సమాధానమును వెంటాడాలి. చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో తిమోతికి రాసిన పత్రికలో ఏముందంటే, సమాధానం మనకు రావాలి అంటే, సమాధానం మనం పొందుకోవాలంటే, సమాధానం మనం అనుభవించాలంటే, ఆ సమాధానం ఎట్టంటాడాలి అంటే, ఒకటి పిల్లరా, నీతిని అనుసరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నీతిని అనుసరించాలి. నువ్వు నీతిని అనుసరిస్తుంటే ప్రభువుకు నువ్వు దగ్గరగా ఉన్నట్టు లెక్క. నువ్వు నీతిని అనుసరించాలి, నువ్వు నీతి మార్గంలో నడవాలి, నీతిగా ఆలోచన చేయాలి, నీతిగా చూడాలి, నీతిగా మాట్లాడాలి, నీతిగా ప్రవర్తించాలి, నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి. అప్పుడే నువ్వు సమాధానమును వెంటాడుతున్నట్టు రుజువు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ గమనించు. నువ్వు నీతిని వెంటాడాలి. అవినీతి సమాధానం లేకుండా చేస్తుంది, అవినీతి సంతోషం లేకుండా చేస్తుంది. పిల్లరా, అవినీతి ఆందోళనలోకి తీసుకెళ్తుంది, అవినీతి భయంలోకి తీసుకెళ్తుంది, అవినీతి పిరికితనంలోకి తీసుకెళ్తుంది. పిల్లరా, అవినీతి చాలా కష్టాలకి తీసుకెళ్తుంది, అవినీతి అవమానాలకి తీసుకెళ్తుంది, అవినీతి సమస్యల్లోకి తీసుకెళ్తుంది. అందుకే నీతిని వెంబడించాలి, నువ్వు నీతిగా జీవించాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సమాధానమును వెంటాడాలి అంటే ఒకటి, నువ్వు నీతిగా జీవించాలి, నీలో నీతి ఉండాలి, నువ్వు నీతిగా బ్రతకాలి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎంతమంది రోజు నీతిగా జీవిస్తున్నారండి? గమనించండి. సంఘానికి వెళుతున్నటువంటి నీవు, వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, రక్షణ పొందినటువంటి నీవు ఈరోజు నీతిగా బ్రతుకుతున్నావా? ఈరోజు నువ్వు నీతిగా జీవిస్తున్నావా? నీతి మార్గాల్లో కొనసాగుతున్నావా? గమనించండి. నీవే అవినీతిగా బ్రతికితే, నీలోని నీతి లేకపోతే, యేసు ప్రభువుని ఎరిగి కూడా బాప్తిస్వం తీసుకొని కూడా నువ్వు నీతిగా బ్రతకపోతే నీ బ్రతుకు అర్థం ఉందా? నీ జీవితానికి అర్థం ఉందా? రేపు నీ ఆత్మ రక్షించబడుతుందా? రేపు నువ్వు పరలోకం పోతావా? రేపు నరకాన్ని తప్పించుకోగలుగుతావా? ఈరోజు నీతిని వెంటాడకపోతే, నీతిగా నువ్వు జీవించకపోతే, నీతిగా బ్రతకపోతే, సమాధానం వెంటాడకపోతే, ప్రియులరా గమనించండి. ఒకటి, నువ్వు నీతిగా జీవించాలి. రెండవది మనం ఆలోచన చేస్తే విశ్వాసంగా జీవించాలి. విశ్వాసంగా జీవించాలి. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంగా జీవించాలి. ఈరోజు ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈరోజు ఎంతమంది విశ్వాసంగా జీవిస్తున్నారు? సంఘాలకు వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు సంఘాలకి, వాక్యాన్ని వింటున్నారు. ఎంతమంది విశ్వాసంగా జీవిస్తున్నారు? ఎంతమంది విశ్వాసంగా ఆలోచన చేస్తున్నారు? ఎంతమంది విశ్వాసంగా మాట్లాడుతున్నారు? ఎంతమంది విశ్వాసంగా ప్రవర్తిస్తున్నారు? ఎంతమంది విశ్వాసంగా బ్రతుకుతున్నారు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. విశ్వాసంగా మనం జీవించాలి. విశ్వాసం లేని అవిశ్వాసమైన ఆలోచనలతో బ్రతుకుతున్నారు, అవిశ్వాసమైన మాటలతో కొంతమంది బ్రతుకుతున్నారు. అవిశ్వాసంగా జీవిస్తున్నారు కొంతమంది. విశ్వాసంగా నువ్వు జీవించాలి. అప్పుడే
నీవు పిల్లరా సమాధానమును ఎంటాడుతున్నట్టు రుజువు. విశ్వాసంగా జీవిస్తున్నామంటే మన ప్రభువుకు దగ్గరగా ఉన్నాం. మన ప్రభువుకు దగ్గరగా ఉన్నామంటే పిల్లరా మరి మన సమాధానమును ఎంటాడుతున్నామని రుజువు. ఎందుకంటే సమాధానాన్ని కర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక. అందుకే నువ్వు ఆయన్ని ఎంటాడాలి. ఆయన్ని ఎంటాడాలంటే రెండోదిగా నువ్వు విశ్వాసంగా జీవించాలి. ఉందా నీలో విశ్వాసము? ఎంత విశ్వాసం ఉంది? విశ్వాసము నుంచి అధిక విశ్వాసంలోకి నువ్వు ప్రవేశించాలి. వాక్యం వింటున్న దేవుని ఉన్న విశ్వాసాన్ని కూడా ఈరోజు అనేక మంది కోల్పోతున్నారు. అనేక మంది పోగొట్టుకుంటున్నారు ఉన్న విశ్వాసాన్ని కూడా. ఒకప్పుడు కలిగి ఉన్న విశ్వాసము ఈరోజు లేదు పిల్లరా. ఒకప్పుడు విశ్వాసం ఉన్నోళ్ళు ఈరోజు విశ్వాసాన్ని కోల్పోన్నారు. విశ్వాసంలో పడిపోన్నారు, విశ్వాసంలో జారిపోన్నారు, విశ్వాసంలో దిగజారిపోన్నారు, విశ్వాసంలో అడుగంటిపోన్నారు. గమనించండి, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి మనం ప్రవేశించాలి పిల్లరా. విశ్వాసంగా జీవించాలి పిల్లరా. గమనించండి, విశ్వాసంతో మనం చేయాలి. ఏది చేసినా విశ్వాసంతో చేయాలి, విశ్వాసంతో జీవించాలి, విశ్వాసంతో బ్రతకాలి. అప్పుడే మనం సమాధానమును వెంటాడుతున్నట్లు. మూడో మాట అక్కడ రాయబడింది. ఎందుకంటే అవిశ్వాసం బలహీనపరుస్తుంది. అవిశ్వాసం బలహీనపరుస్తుంది. విశ్వాసం ఒక వ్యక్తిని బలపరుస్తుంది. విశ్వాసం ఒక వ్యక్తిని ధైర్యపరుస్తుంది. విశ్వాసం ఒక వ్యక్తిని పురికొల్పుతుంది. విశ్వాసం ఒక వ్యక్తిని ముందుకు నడిపిస్తుంది. అవిశ్వాసం ఒక వ్యక్తిని బలహీనపరుస్తుంది. అవిశ్వాసము కుంగదీస్తుంది. అవిశ్వాసము ముందుకి కొనసాగనివ్వదు. అవిశ్వాసము అధైర్యపరుస్తుంది. అవిశ్వాసము భయాన్ని కలిగిస్తుంది. అవిశ్వాసము భీతిని కలిగిస్తుంది. అవిశ్వాసము ఆందోళన కలిగిస్తుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని పిల్లరా మనం విశ్వాసంగా జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మూడో విషయాన్ని అక్కడే మనం చూస్తే తిమోతి పత్రిక 2:22 మూడో విషయం, ప్రేమ కలిగి ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. అవును పిల్లరా, మనము సమాధానమును ఎంటాడుతున్నామన్న దానికి మూడవ రుజువు ఏంటంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య ప్రేమను అనుభవిస్తున్న మనము ఆ యేసయ్య ప్రేమలో ముందుకి మనం కొనసాగాలి. ఆ యేసయ్య ప్రేమను మనం వ్యక్తపరచాలి. ఆ యేసయ్య ప్రేమను మనం కనుపరచాలి. ఆ యేసయ్య ప్రేమను మనలో అనేకులు చూడగలగాలి. ఆ యేసయ్య ప్రేమను గుర్తించగలగాలి. ఆ యేసయ్య ప్రేమను అనేకులు అనుభవించగలగాలి. మన ద్వారా క్రీస్తునందు పిల్లరా ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడినది, ప్రేమ అనేక దోషములను కప్పును, దేవునికి మహిమ కలుగును గాక. అవును, నీలో ప్రేమ ఉంటే ఎదుటివారు పాపం చేసినా, ఎదుటివారు మోసం చేసినా, ఎదుటివారు అన్యాయం చేసినా, ఎదుటివారి పాపులైనా ఆ పాపం నీకు కనిపించదో. నీలో ఉన్న ప్రేమ వాళ్ళ పాపాలను కప్పుతుంది, వాళ్ళ పాపాలను మరుగు చేస్తుంది, వాళ్ళ పాపాలు నీకు కనిపించకుండా చేస్తుంది, వారిని ప్రేమించేటట్టుగా చేస్తుంది. ఆ ప్రేమ వారిలో ఉన్న పాపాలు నీకు కనిపించకుండా చేస్తుంది నీలో ప్రేమ ఉంటే. అందుకే మనకు ప్రేమ ఉండాలి. వాక్యం చెలవిస్తుంది కదా, ప్రేమ అనేక దోషములను కప్పును. నువ్వు నిజంగా ప్రేమ కలిగి ఉంటే సహోదరి సహోదరుడా, ఎదుటి వారు పొరపాటు చేసినప్పుడు అది నీకు కనిపించదు. ప్రేమనే వారి పట్ల నువ్వు కనుపరుస్తా. ఎదుటివారు పొరపాట్లు, ఎదుటివారి తప్పులు, ఎదుటివారి బలహీనతలు నువ్వు ఎతకవు పిల్లరా. గమనించండి, అవి నీకు కనిపించవు. నీలో ఉన్న ప్రేమ ఆ దోషాలను కప్పేస్తుంది. నీలో ఉన్న ప్రేమ ఆ పొరపాట్లను కప్పేస్తుంది. నీలో ఉన్న ప్రేమ వాళ్ళ పాపాలను కప్పేస్తుంది. అవి వెలుగులోకి రావో, అవి మరుగుపడిపోతాయి. నీ ప్రేమను వారి పట్ల కనుపరుస్తావు. అందుకే ప్రియ దేవుని బిడ్డ గమనించండి, స్వామి వాక్యం తెలియపరుస్తుంది. అందుకే మనం ప్రేమగా జీవించాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనము సమాధానం కలిగి ఉండాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. అందులో మొదటి పాయింట్ మనం చూసాం, సమాధానమును మనము ఎంటాడాలి. సమాధానముని ఎంటాడు. నువ్వు దేన్ని ఎంటాడుతున్నావు? నువ్వు దేన్ని అంటాడుతున్నావు? ప్రశ్నించుకో పిల్లరా. ఆ సమాధానము ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన్ని మనం ఏం చేయాలి? ఎంటాడాలి. ఆయన్ని మనం ఎంటాడుతున్నాం దానికి రుజువు ఏంది పిల్లరా అంటే, ఒకటి నువ్వు నీతిగా జీవిస్తే నువ్వు ఆయనకు దగ్గరగా ఉన్నట్టు, ఆయన ఎంటాడుతున్నట్టు పిల్లరా. నువ్వు విశ్వాసంగా జీవిస్తే రెండోదిగా నువ్వు ఆయన్ని ఎంటాడుతున్నట్టు ఆయన సమాధానాన్ని. మూడోది, నువ్వు ప్రేమగా జీవిస్తే నువ్వు ఆయన్ని ఎంటాడుతున్నట్టు, ఆయనకు అందుబాటులో ఉన్నట్టు, ఆయనకు దగ్గరగా నువ్వు ఉన్నట్టు, ఆయన కుమారుడు కుమార్తెగా నువ్వు జీవిస్తున్నట్టు గుర్తు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో పాయింట్ని మనం బాగా ఆలోచన చేస్తే, క్రీస్తు యేసునందు రెండో పాయింట్, అందరితో సమాధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండోది, అందరితో సమాధానము
కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుంచి రాయబడినటువంటి మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ మాటను బట్టి మనం చూస్తే అందరితో సమాధానం కలిగి ఉండాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీకెవరూ శత్రువులు ఉండకూడదు. నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందరితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. నీ సమాధానాన్ని అందరికీ పంచాలి. నీకెవరూ శత్రువులు ఉండకూడదు. ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నీకంటూ విరోధస్తులు ఉండకూడదు. నీకంటూ పగోళ్ళు ఉండకూడదు. నువ్వెవరి మీద పంతం పెట్టుకోకూడదు. నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. నువ్వు ఇంట్లో సమాధానం కలిగి ఉండాలి. అందరితో, కుటుంబ సభ్యులతో. నువ్వు సంఘములో అందరితో సమాధానం కలిగి ఉండాలి. నువ్వు సమాజంలో అందరితో సమాధానం కలిగి ఉండాలి. నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు వ్యాపారం చేసే దగ్గర, నువ్వు డ్యూటీ చేసే దగ్గర, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు వ్యవసాయం చేసే దగ్గర, అన్ని దగ్గరలా అందరితో సమాధానం కలిగి ఉండాలి. నీ ఇంటి పక్క అందరితో సమాధానం కలిగి ఉండాలి. నీ గ్రామంలో అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఎవరితో పేసి పెట్టుకోకూడదు. ఎవరితో పగ కలిగి ఉండకూడదు. ఎవరితో పంతం పెట్టుకోకూడదు. అందరితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. క్రీస్తు యేసునందు పిల్లరా గమనించండి. ఆ విధంగా ఎప్పుడు మనం ఉండగలమంటే, మొదటి మాట ఏనండి పిల్లరా గమనించండి, మనం ఎవరిని బాధ పెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండాలంటే నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు ఎందుకు అందరితో సమాధానం కలిగి ఉండలేకపోతున్నావు అంటే, నువ్వు ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరిని నువ్వు బాధ పెట్టున్నావు. అందరిని బాధ పెడతా వస్తున్నావు. అందరిని గాయపరుస్తూ వస్తున్నావు. అందరిని అవమానపరుస్తూ వస్తున్నావు. నీ వల్ల ఎంతోమంది బాధపడి ఉండొచ్చు గతంలో. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం అందరితో సమాధానం కలిగి ఉండాలంటే, ఎప్పుడు మనం సమాధానం కలిగి ఉండగలమంటే, ఇంతవరకు నువ్వు అటు సమాధానం కలిగి ఉండకపోతే ఇప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఒకటి, ఎప్పుడు మనం సమాధానం కలిగి ఉంటామంటే, మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరిని అవమానించకూడదు. మన వల్ల ఎవరో బాధపడకూడదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ఏ వ్యక్తిని మనం బాధ పెట్టకూడదు. ఏ కుటుంబాన్ని మనం బాధ పెట్టకూడదు. ఏ సంఘాన్ని మనం బాధ పెట్టకూడదు. ఏ సహోదరి సహోదరుల్ని మనం బాధ పెట్టకూడదు. మన వల్ల ఎవరు బాధపడకూడదు. మన వల్ల ఎవరు నొచ్చుకోకూడదు. మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. అప్పుడే నువ్వు సమాధానంగా ఉండగలవు. ఏరే వాళ్ళని బాధ పెడతా నువ్వెలా సమాధానంగా ఉంటావు? కొంతమందిని బాధ పెట్టి నువ్వెలా సమాధానంగా ఉంటావు? కొంతమందిని గాయపరిచి నువ్వెలా సమాధానంగా ఉంటావు? గమనించండి. ఎందుకు ఈరోజు అనేకులు సమాధానంగా లేకుండా ఉన్నారంటే, అనేకులను బాధ పెడుతున్నారు. వాళ్ళ వల్ల ఏరే వాళ్ళు బాధపడుతున్నారు. ఏరే వాళ్ళు గాయపడుతున్నారు. ఏరే వాళ్ళు అవమానాల్లో ఉన్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ వల్ల ఎంతమంది బాధపడ్డారో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ మాటలను బట్టి ఎంతమంది బాధపడ్డారో, నీ చూపులను బట్టి ఎంతమందిని నువ్వు బాధ పెట్టావో, నీ మాటలను బట్టి ఎంతమందిని నువ్వు బాధ పెట్టావో, నీ ప్రవర్తనను బట్టి ఎంతమందిని నువ్వు బాధ పెట్టావో, ఎంతమందిని నువ్వు ఇబ్బంది పరిచావో, ఎంతమందిని నువ్వు గాయపరిచావో, ఎంతమందిని నువ్వు ఏడిపించావో, ఎంతమంది నీ వల్ల కుంగిపోయారో, ఎంతమంది నీ వల్ల చచ్చిపోయారో ఆత్మహత్య చేసుకొని. గుర్తొస్తుందా నీకు? నీ టార్చర్ పడలేక ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది నువ్వు బాధ పెట్టావో, నీ కుటుంబ సభ్యులను కానివ్వండి, నీ స్నేహితులను కానివ్వండి, నీ ఇరుగు పొరుగు వారిని కానివ్వండి, పిల్లరా, ఎంతమందిని బాధ పెట్టావో సహోదరుడా సహోదరి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో గమనించి. నీకు సమాధానం ఏడుంటుంది? ఈరోజు మనుషులకి ఎందుకు సమాధానం లేదు? గమనించు. ఎంతమందిని ఏడిపించావో, ఎంతమందిని అవమానించావో, ఎంతమంది వాళ్ళు కుటుంబాలు వదిలిపెట్టేసి వేరే గ్రామానికి వెళ్ళిపోయారు కాపరాలు. నువ్వు చేసిన పనికి, నువ్వు బాధ పెట్టిన విధానానికి, నువ్వు దూషించిన విధానాన్ని బట్టి, నువ్వు గాయపరిచిన దాన్ని బట్టి, నువ్వు నష్టపరిచిన దాన్ని బట్టి ఎంతమంది వాళ్ళు కాపరాలు కుటుంబాలు పాడైపోయినాయో, గ్రామాలు వదిలిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారో. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించి ఒక్కసారి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనం అందరితో ఎప్పుడు సమాధానంగా ఉండగలమంటే, మొదటిది మనం ఎవరిని బాధ పెట్టకూడదు. క్రీస్తునందు పేర ఎవరిని బాధ పెట్టకూడదు. ఒక్కసారి ఆలోచించు. నీ వల్ల ఎంతమంది బాధపడ్డారో, నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో ఒక్కసారి వెనక్కి వెళ్ళు.
బాగా వెనక్కి వెళ్ళి ఆలోచన చేయి, ఎంతమందిని బాధ పెట్టిండావో. నీ మాటలు, నీ ఆలోచనలు, నీ చూపులు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ సాక్ష్యం, నీ బ్రతుకు, నీ జీవితాన్ని బట్టి ఎంతమందిని నువ్వు బాధ పెట్టావో. అంతమందిని బాధ పెట్టిన నువ్వు ఎలా సమాధానంగా ఉంటావు? ఎలా సంతోషంగా ఉంటావు? ఏ విధంగా ఉంటావు? పిల్లరా గమనించింది ఒకటి. రెండోది పిల్లరా, మనం ఎవరి మీద బాధపడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఎవరైనా నిన్ను బాధ పెడితే వాళ్ళ మీద నువ్వు బాధపడకూడదు, క్షమించేసేయాలి. వాళ్ళ మీద బాధపడకూడదు. నువ్వు ఎవరి మీద బాధపడకూడదు. రెండోది, నువ్వు అందరితో సమాధానంగా ఉండాలంటే ఒకరి మీద నువ్వు బాధ పెట్టుకొని ఎలా సమాధానంగా ఉండగలవు? అందుకే ఒకవేళ మనల్ని ఎవరైనా బాధ పెడితే నువ్వు ఎవరి మీద బాధపడకూడదు. గమనించండి, మనం ఎవరి మీద బాధపడకూడదు, కోపం పెట్టుకోకూడదు, కక్ష పెట్టుకోకూడదు, పగ తీర్చుకోవాలనుకోకూడదు, పంతాన్ని తీర్చుకోవాలనుకోకూడదు, రోషంతో ఉండకూడదు, పగతో ఉండకూడదు. నన్ను ఇలా చేశారో నేను పగ తీర్చుకుంటానని వాళ్ళ మీద పగ పట్టకూడదు. క్రీస్తునంతరా నువ్వు ఎవరి మీద బాధపడకూడదు. వాళ్ళు అన్నారా అంటే అన్నారు, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. పిల్లరా సహించుకో. నీ ప్రభు ఓర్చుకున్నాడు కదా, నీ ప్రభు సహించుకున్నాడు కదా. నువ్వు ఆయన కుమారుడు కదా, నువ్వు ఆయన కుమార్తెవు కదా, ఆయన బీజంలో ఉన్నావు కదా, ఆయన రక్తం నీలో ఉంది కదా, ఆయన రక్తం నీలో ప్రవహిస్తుంది కదా, యేసు రక్తం నీలో ప్రవహిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డ గమనించు, బాధపడద్దు. ఎవరి మీద నువ్వు బాధపడద్దు, ఎవరు ఏదన్నా బాధపడద్దు, ఏ మాట అన్నా బాధపడద్దు, నిందేసిన బాధపడద్దు, అవమానించిన బాధపడద్దు, దూషించిన బాధపడద్దు, అపహాసించిన బాధపడద్దు, హేళన హెగతాలు చేసిన బాధపడద్దు. నీ భారం ప్రభువు మీద ఉంచు, బాధపడద్దు. బాధపడద్దు, ఎవరి మీద బాధపడద్దు. అప్పుడు నువ్వు సమాధానంగా ఉండగలవు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెవరిని బాధ పెట్టకూడదు, నువ్వు ఎవరి మీద బాధపడకూడదు. సహోదరి సహోదరుడా ఆలోచించు. దేవుని వాక్యం చక్కగా మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది, లేఖన భాగం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. వాక్యం వింటున్న దేవుని బిడ్డ సహోదరి సహోదరుడు. తర్వాత ఆలోచించి మూడోదిగా మనం చూస్తే దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఉంటుంది, మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తుంది? ఒకరితో ఒకరు ఏం చేయాలి? సమాధానముగా ఉండుడి. పౌలు గారు చెప్తున్నాడు, సంఘంతో చెప్తున్నాడు, సంఘంలో ఉన్న సహోదరి సహోదరులారా, మీరు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. నీ సమాధానం ఆ వ్యక్తికి పంచు, ఆ వ్యక్తి సమాధానం నీకు పంచుతాడు. ఇలా ఒకరి సమాధానం ఒకరు పంచుకుంటూ, ఒకరి సమాధానములో ఒకరు కొనసాగుతూ ముందుకి కొనసాగండి. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు. పిల్లరా, సంఘములో నువ్వు అందరితో మాట్లాడుతున్నావా? సంఘములో నువ్వు అందరితో పలుకుతున్నావా? అందరితో మాట్లాడుతున్నావా? అందరితో వందనాలు చెప్తున్నావా? అందరితో మంచిగా ఉన్నావా? అందరిని పరామర్శిస్తున్నావా? అందరితో ప్రేమగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ గమనించు, అందరితో నువ్వు సమానంగా ఉండాలి, అందరితో సమాధానంగా నువ్వు ఉండాలి సంఘములో. ఎందుకంటే నీ సాటి సహోదరి సహోదరులు కనుక ఆ వాక్యం చెప్తుంది, సంఘంలో పాటించాల్సింది ఇది. గమనించండి, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి. పగ పెట్టుకుని పక్కన కూర్చుంటే ఎలాగా? వాక్యం నీ హృదయం ఏం పనిచేస్తుంది? ఏరే వారి మీద నువ్వు కోపం పెట్టుకొని, పగ పెట్టుకొని, పంతం పెట్టుకొని నువ్వు సమాధాన పడకుండా అవతల వ్యక్తితో ఒకే సంఘంలో, ఒకే సహవాసంలో, ఒకే మందిరంలో అక్కడ కూర్చొని నువ్వు దేవుని వాక్యాన్ని వింటుంటే ఆ వాక్యం నీళ్ళేం పని చేస్తుంది? నీకు ఏది గుర్తు వస్తూ ఉంటుందంటే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి కోపమే గుర్తు వస్తుంటుంది, ఆ వ్యక్తి మీద ఉన్న పగే నీకు గుర్తు వస్తూ ఉంటుంది, ఆ వ్యక్తి మీద ఉన్న పంతమే నీకు గుర్తు వస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం పనిచేయదో, దేవుని వాక్యం ఆ హృదయంలో విత్తబడదో, అది దుష్టుడు దోసుకొని వెళ్ళిపోతాడో, దేవుని వాక్యం మొలవదో, దేవుని వాక్యం ఎదగదో, దేవుని వాక్యం ఫలింపదో, ఫలింపులోకి రావు నువ్వు క్రీస్తునందులరా. గమనించండి, అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. నువ్వు అందరితో సమాధానపడు, నీ సమాధానం అవతరాలకు పంచు, అవతరాల దగ్గర నుంచి ఆ సమాధానాన్ని నువ్వు పొందుకో. సంతోషంగా ఉండండి, ఐక్యంగా ఉండండి, అందరినీ పలకరించండి, అందరితో మాట్లాడండి, అందరినీ పరామర్శించండి సంఘంలో. ఈరోజు సంఘానికి వెళ్తున్నారు కానీ, సంఘానికి వస్తున్నారు కానీ ఒకరి మధ్య మాటలు లేదు. గమనించండి, చూసారా, పరిచయాలు లేదు. గమనించండి, ఆత్మీయత లేదు, అనురాగం లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు. ఏదో ఎక్కడికో వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉన్నారు. కానీ పిల్లరా, ఒక సంఘానికి వెళ్తున్నాము, ఒక సహవాసానికి వెళ్తున్నాము, మేమందరం దేవుని బిడ్డలమి, మేమందరం పరిశుద్ధులమి, మేమందరం యేసు రక్తం చేత కడగబడిన వారమి, మేమందరం ఐక్యంగా ఉండాలా, మేమందరం సమాధానంగా ఉండాలా అన్న ఆలోచన లేదు ఈరోజు
సంఘాలు ఈ కడవరి దినాల్లో అటువంటి పరిస్థితుల్లో సంఘాలు నడిపించబడతా ఉన్నాయి. క్రీస్తునందులరా గమనించండి. అందుకే లేఖన భాగం చక్కగా మనకు తెలియపరుస్తూ ఉంది పిల్లరా, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. సంఘంలో నీకు ఎవరు శత్రువులు ఉండకూడదు, సంఘంలో నువ్వు మాట్లాడని వారు ఎవరు ఉండకూడదు, సంఘంలో నువ్వు పలకని వారు ఎవరు ఉండకూడదు, సంఘంలో ఎవరి మీద నువ్వు మనసు శ్రద్ధ పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానంగా ఉండాలి సంఘములో. దేవునికి మహిమ కలుగును గాక. 4వ విషయానికి మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, శక్యమైతే మీ శాతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి మాటను మనం చూస్తున్నాం. శక్యమైతే మీ శాతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అంటే పిల్లరా గమనించండి. దీని అర్థము ఏమిటి అంటే పిల్లరా, నువ్వు బయట కూడా అందరితో సమాధానంగా ఉండాలి. ఇంతవరకు మనం చూసే 3వ మాట సంఘములో నువ్వు అందరితో సమాధానంగా ఉండాలని. ఇదిగో 4వ మాటలు మనం చూస్తున్నాం, బయట అందరితో నువ్వు సమాధానంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో నువ్వు సమాధానంగా ఉండాలి. పిల్లరా గమనించండి. సహోదరి సహోదరులారా, నీ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, రక్త సంబంధాలు కానివ్వండి, అనేకులతో నువ్వు సమాధానంగా ఉండాలి. పిల్లరా ఆలోచించేయండి. అవును, కొంతమంది అందరితో పగబెట్టుకుంటారు, ఈ ఇంటి పక్క వాళ్ళతో పగ, ఆ ఇంటి పక్క వాళ్ళతో పగ. ఇలా గమనించండి. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరితో పగబెట్టుకుంటారు, వీళ్ళు మాత్రమే ఒంటరిగా ఉంటారు. గమనించండి. ఇంటి పక్క వాళ్ళతో కూడా నువ్వు సమాధానంగా ఉండాలి. గ్రామంలో వాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండాలి, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర సమాధానంగా ఉండాలి, నువ్వు వ్యాపారం చేసే దగ్గర సమాధానంగా ఉండాలి, నువ్వు డ్యూటీ చేసే దగ్గర సమాధానంగా ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నావు అక్కడ సమాధానంగా ఉండాలి. ఆ శక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరు నీకు శత్రువులు ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే అలా ఉండడానికి ప్రయత్నం చేస్తావు, నీకు మంచి సాక్ష్యం వస్తుంది, నువ్వు మంచిగా ఆత్మీయంగా ఎదగతావు, నువ్వు ఆత్మీయంగా బలపడతావు. పిల్లరా గమనించండి. చుట్టుపక్కల శత్రువులు చేసుకుంటే మనం ఏం చేయగలమండి? గమనించండి, ఆలోచించేయండి. మంచి సాక్ష్యం ఉంటుందా? చుట్టుపక్కల శత్రువులు అయితే మనకి మంచి సాక్ష్యం ఉంటుందా? ఎప్పుడు మంచి సాక్ష్యం వస్తుంది? నువ్వు అందరితో సమాధానంగా ఉన్నప్పుడు, ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉన్నప్పుడు, ఇంటి పక్కన వాళ్ళతో సమాధానంగా ఉన్నప్పుడు, బంధువులతో సమాధానంగా ఉన్నప్పుడు, స్నేహితులతో అందరితో సమాధానంగా ఉన్నప్పుడు కదా మంచి పేరు, మంచి సాక్ష్యం వస్తుంది. అందుకే 4వదిగా మనం అందరితో సమాధానంగా ఉండాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆలోచించు, ఇలా నువ్వు ఉండగలుగుతున్నావా? గమనించండి. అందుకే 2వ పాయింట్ మనం ఇంతవరకు చూసాం, అందరితో సమాధానంగా ఉండాలి. ఎప్పుడు మనం అందరితో సమాధానంగా ఉండగలమంటే, ఒకటి మనం చూసాము, మనం ఎవరిని బాధ పెట్టకూడదు, అప్పుడు మనం అందరితో సమాధానంగా ఉండగలము. 2వది మనం చూసాము, మనం ఎవరి మీద బాధపడకూడదు, అప్పుడు మనం సమాధానంగా ఉండగలము. 3వదిగా మనం చూసాము, ఒకరితో ఒకరు సమాధాన పడాలా. ఇది సంఘ సభ్యుల గురించి చెప్పినటువంటి మాట. సంఘంలో ఎవరు మనకు శత్రువులు ఉండకూడదు, ఒకరితో ఒకరు సమాధాన పడాలా. 4వ మాట మనం చూసాం, శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండమని వాక్యం రాయబడి ఉంది. ఇది అన్ని జనులైతే మీ పిల్లరా, పేదవారు కానివ్వండి, ధనవంతులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పిల్లరా ప్రతి ఒక్కరితో పిల్లరా వయసులో భేదం లేకుండా, రంగుల భేదం లేకుండా, ప్రాంతంలో భేదం లేకుండా, భాషలో భేదం లేకుండా, ధనంలో భేదం లేకుండా పిల్లరా అందరితో మనం సమానత్వం కలిగి అందరితో సమాధానంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ విషయాన్ని మనం చూద్దాం. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, 3వది పిల్లరా, మన విరోధస్తులతో సమాధాన పడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు పిల్లరా గమనించండి. మొదటిది మనం చూసాము, మనం సమాధానమును వెంటాడాలని చూసాము. 2వది మనం చూసాము, అందరితో సమాధానంగా ఉండాలని. 3వ విషయాన్ని మనం చూస్తున్నాము, క్రీస్తు నందు పిల్లరా ఇదిగో మన విరోధస్తులతో సమాధాన పడాలి. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించేయండి. దేవుని యొక్క వాక్యం మనకు అక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. అందుకో దేవుని వాక్యం ఈ రీతిగా మనకు తెలియపరుస్తుంది. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాల్లో చక్కగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఏమనంటే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ నీ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. దేవునికి మహిమ కలుగునుగాక.
మూడోది, క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. మన విరోధస్తులతో సమాధాన పడాలా, మన పగవారితో సమాధాన పడాలా, మన శత్రువులతో సమాధాన పడాలా, మనల్ని ఇబ్బంది పరిచిన వారితో సమాధాన పడాలా, మనల్ని దూషించిన వారితో సమాధాన పడాలా, మనల్ని గాయపరిచిన వారితో సమాధాన పడాలా, మనల్ని బలహీనపరిచిన వారితో సమాధాన పడాలా, మనల్ని అన్ని విధాలుగా నష్టపరిచిన వారితో, విరోధస్తులంటే వారితో సమాధాన పడాలా. ఎందుకంటే చదువుకున్న లేఖన భాగం మనందరికీ తెలిసిందే ప్లరా. ఒక వ్యక్తి బలి అర్పించడానికి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ప్లరా, పోయినప్పుడు అక్కడ బలి అర్పించేటప్పుడు, ఇదిగో నీ విరోధస్తుడు ఎవరైనా నీకు అక్కడ గుర్తిస్తే ఈ అర్పణ అర్పించకుండా నువ్వు వెళ్ళి మొదట ఆ వ్యక్తితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి నాకు అర్పణ అర్పించు, అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తానని ప్రభు చెబుతున్నాడు ప్లరా. గమనించు. అందుకనే ఇక్కడ మొదటి మాట ఏంటంటే ప్లరా, సమాధాన పడని అర్పణ ప్రభు అంగీకరించడు. మూడో పాయింట్లో మొదటి మాట, సమాధాన పడని అర్పణ ప్రభు అంగీకరించడు. క్రీస్తునందు ప్లరా, అవును, సమాధాన పడకుండా ఎవరైనా అర్పణ అర్పిస్తే శత్రుత్వం కలిగి ఉండి, మనసులో శత్రుత్వం కలిగి, మనసులో పగ పెట్టుకొని, మనసులో పంతం పెట్టుకొని, మనసులో కోపం పెట్టుకొని ఆ తర్వాత అర్పణ ప్రభువుకి దేవునికి అర్పిస్తే దాన్ని ప్రభు అంగీకరించడు. ప్లరా ఆలోచించండి. అర్పణ అనగా నువ్వు ప్రార్థన చేసేది కూడా అర్పణే. గమనించండి ప్లరా, నువ్వు సమాధానం లేకుండా నువ్వు చేసే ప్రార్థన, నీ శత్రువుతో నువ్వు సమాధాన పడకుండా, నీ విరోధస్తులతో నువ్వు సమాధాన పడకుండా చేసే ఆ ప్రార్థన ప్రభు అంగీకరించడు. నువ్వు పాడే ఆ పాట ప్రభు అంగీకరించడు. నువ్వు చేసే ఆ ఆరాధన ప్రభు అంగీకరించడు. నువ్వు చేసే ఆ సువార్త ప్రభు అంగీకరించడు. క్రీస్తునందు ప్లరా నువ్వు చేసే ఆ పరిచర్య ప్రభు అంగీకరించడు. ప్లరా గమనించండి, నీవు నీ విరోధస్తులతో సమాధాన పడకుండా ఏదైతే అర్పిస్తావో, ఏదైతే చేస్తావో ప్లరా, అది ప్రభు అంగీకరించడు. ఆ అర్పణ ప్రభువుకి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నీ మనసు క్లియర్గా లేదో, నీ మనసులో సమాధానం లేదో, నీ మనసులో శత్రుత్వం ఉంది, నీ మనసులో పగ ఉంది, నీ మనసులో పంతం ఉంది. క్రీస్తునంతరా నువ్వు వేరే వాళ్ళని బాధ పెట్టున్నావు, వేరే వాళ్ళని గాయపరుచున్నావు, వేరే వాళ్ళని దుఃఖపరుచున్నావు, వేరే వాళ్ళని అవమానిస్తున్నావు, నీ వల్ల వేరే వాళ్ళు బాధపడుతున్నారు. కనుక నువ్వు మొట్టమొదటిగా వాళ్ళతో నువ్వు సమాధాన పడాలి. క్రీస్తునంతరా ఎందుకంటే సమాధాన పడని అర్పణ ప్రభు అంగీకరించను. చాలామంది చూసారా, సమాధాన పడకుండానే, ఇతరులతో సమాధాన పడకుండానే, విరోధస్తులతో సమాధాన పడకుండానే, పగస్తులతో సమాధాన పడకుండానే ప్రార్థనలు చేస్తారు, అంగీకరించబడవు. ఉపవాసాలు ఉంటారు, అంగీకరించబడవో. కానుకలు ఇస్తారు, అంగీకరించబడవో. దశంభాగాలు ఇస్తారు, అంగీకరించబడవో. క్రీస్తునందు ప్లరా నువ్వు ఏది చేసినా అవి అంగీకరించబడవు సమాధాన పడకుండా. నువ్వు చేసేదంతా వ్యర్థమే, నువ్వు చేసేదంతా శూన్యమే. ఎందుకో తెలుసా? సమాధానం నీ హృదయంలో లేదు, నువ్వు సమాధాన పడలేదు. అందుకే సమాధాన పడని అర్పణ ప్రభు అంగీకరించడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించు. దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఈ సమయంలో. సమాధాన పడకుండా ఏదేదో నువ్వు చేస్తున్నావేమో, నీ విరోధస్తులతో సమాధాన పడకుండా ఏదేదో చేస్తున్నావేమో, చేసి నువ్వు తృప్తి పడుతున్నావేమో, చేసి నువ్వు సంతోషపడుతున్నావేమో, నేను మంచిగా ప్రార్థన చేశాను అనుకుంటున్నావేమో, నేను మంచిగా పాట పాడాను అనుకుంటున్నావేమో, నేను మంచిగా ఆరాధన చేశానులే అనుకుంటున్నావేమో, నేను మంచిగా పరిచర్య చేస్తున్నానులే అనుకుంటున్నావేమో. ఇవన్నీ కూడా శూన్యమే, ఇవన్నీ కూడా వ్యర్థమే. సమాధాన పడని అర్పణ ప్రభు అంగీకరించను అంటున్నాడు. నాకు అర్పణ కాదు ముఖ్యం, ముందు నువ్వు సమాధాన పడాలి ఆ వ్యక్తితో. నాకు అర్పించేది కదా ముందు కావాల్సింది, నాకు ఇచ్చేది కదా ముందు కావాల్సింది, నా దగ్గరకు కదా నువ్వు ముందు రావాల్సింది. ఏ వ్యక్తితో నీకు సమాధానం లేదో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడరా. ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడు. ఎంతకాలం కోపంతో ఉంటావు, ఎంతకాలం కక్షతో ఉంటావు, ఎంతకాలం రోషంతో ఉంటావు, ఎంతకాలం కుళ్ళిపోతూ ఉంటావు, ఎంతకాలం నలిగిపోతూ ఉంటావు, నువ్వు ఆ వ్యక్తితో ముందు సమాధాన పడు. నువ్వు చేసేది ఏది కూడా ఉపయోగానికి రాదు పిల్లరా. గమనించండి. అందుకనే రెండోదిగా మనం ఆలోచన చేస్తే పిల్లరా, నీ సహోదరులతో ఏం చేయాలి? నువ్వు సమాధాన పడాలి. అర్పణ కాదు ముందు ముఖ్యం. ఒకటి సమాధాన పడిన అర్పణ ప్రభు అంగీకరించడు ఒకటి. రెండోది ఏం చేయాలి? ముందు వెళ్ళి నీ విరోధస్తుడితో ఏం చేయాలి? సమాధాన పడాలి. రెండో మాట, క్రీస్తును నీ విరోధస్తుడితో సమాధాన పడాలి, నీ పగవాళ్ళతో సమాధాన పడాలి. ఎందుకో తెలుసా? నీ మీద ఆ బలహీనత లేకుండా ఉండాలంటే నువ్వు సమాధాన పడాలి. ప్రభు నిన్ను అంగీకరించాలంటే నువ్వు సమాధాన పడాలి. నీ అర్పణ అంగీకరించాలంటే సమాధాన పడాలి.
నిన్ను అంగీకరించాలన్నా, నీ అర్పణ అంగీకరించాలన్నా, నిన్ను రేపు పరలోక రాజ్యంలో చేర్చుకోవాలన్నా నువ్వు ఆ వ్యక్తితో సమాధాన పడాలి. అవసరం నీది, వెళ్ళాలి, వెళ్ళి నువ్వు సమాధాన పడాలి. ప్రభువు చెప్తున్నాడు, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ నువ్వు బెట్టి చూపిస్తున్నావేమో, గమనించండి, అవన్నీ ఏం కుదరవు. సహోదరి సహోదరుడా, నువ్వు వెళ్ళాలి. నేనేంది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేది, నేనేంది ఆ వ్యక్తితో సమాధాన పడేది? వాళ్ళ స్థాయి ఎంత, నా స్థాయి ఎంత అనుకుంటున్నావా? వాళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత అనుకుంటున్నావా? వాళ్ళు ఉండే స్థితి ఏంటి, నా స్థితి ఏమిటి అనుకుంటున్నావా? నాకు జరగదా అనుకుంటా. ఈ భూలోకంలో జరిగిపోవచ్చు నీకో, పరలోకంలో నీ ఇష్ట ప్రకారం జరగదు. ఈ భూలోకంలో ఒకవేళ జరగచ్చు నీకో, పరలోకంలో శాంతి బాగొట్టుకుంటావు, పరలోకం నుండి అవకాశాన్ని బాగొట్టుకుంటావు, పరలోకం నుండి భాగ్యాన్ని బాగొట్టుకుంటావు, నీ ఇష్ట ప్రకారంగా ఇక్కడ జీవిస్తే. గమని, నీ డబ్బు చూడొద్దు, నీ హోదా చూడొద్దు, నీ వయసు చూడొద్దు, నీ పేరు చూడొద్దు, నీ పలుకుబడి చూడొద్దు. నువ్వు వెళ్ళి అవతల వ్యక్తితో సమాధానపడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరు, నువ్వెవరైనా కావచ్చు, దేవుని వాక్యం ముందు అందరూ ఒకటే. నువ్వెవరైనా కావచ్చు, నీ డబ్బు పనికిరాదో, నీ పేరు పనికిరాదో, నీ యొక్క ఇలువ పనికిరాదో, అవన్నీ మనుషుల దగ్గరే. పరలోకానికి ఎన్ని ఏమి రావో. వాక్యానుసారంగా జీవించే వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశించేదే, సత్యమైన మార్గంలో నడిచే వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశించేదే. వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది. క్రీస్తునంతరా కనుక నీ స్థాయి ఏదైనా, నీ హోదా ఏదైనా, నువ్వే స్థితిలో ఉన్నా సరే అవతల వ్యక్తిను సమాధానపడు. అప్పుడే నీ అర్పణ అంగీకరించబడుతుంది. తర్వాత మూడో విషయం మనం చూస్తే, అప్పుడు అర్పించే అర్పణ అంగీకరిస్తాడు ప్రభువులారా. గమనించండి, ఇప్పుడు సమాధానపడి వచ్చి అప్పుడు అర్పిస్తే నువ్వు అర్పణ, దాన్ని ప్రభు అంగీకరిస్తాడు. అప్పుడు చేసే ప్రార్థన, అప్పుడు పాడే పాట, అప్పుడు మరి ఇచ్చే కానుక, అప్పుడు చేసే ఆరాధన, అప్పుడు చేసే పరిచర్య ప్రభు అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా, నువ్వు అవతల వ్యక్తితో సమాధాన పడి వచ్చావు గనుక, నీ విరోధస్తులతో సమాధాన పడి వచ్చావు గనుక ఆ అర్పణ ప్రభు అంగీకరిస్తాడు. ఆ అర్పణ ప్రభు స్వీకరిస్తాడు. ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రార్థనకు కార్యం జరుగుతుంది. ఈరోజు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎందుకు వాళ్ళ ప్రార్థనకు ప్రతిఫలం రావటం లేదు? ఎందుకు ప్రభు జవాబు ఇవ్వటం లేదు? ఎందుకు ప్రభు కార్యం చేయటం లేదు? క్రీస్తునంటే ఆలోచన చేశారు ఎప్పుడైనా? గ్రహించారు ఎప్పుడైనా? ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. అప్పుడు ప్రభు అంగీకరిస్తాడు ఆ అర్పణ. అప్పుడు చేసే ప్రార్థన అంగీకరిస్తాడు. అప్పుడు ఇచ్చే కానుక అంగీకరిస్తాడు. అప్పుడు ప్రభు పేరట నువ్వేం చేస్తావో అది అంగీకరించబడుతుంది. కనుక ఈ వాక్యం విన్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. సమాధానం కలిగి ఉన్నావా? వాక్యం చెప్తుంది, ఇదిగో ఆ స్త్రీ సమాధానం లేకుండా ఉంది, రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చింది, వస్త్రపు చెంగు ముట్టింది, ప్రభావం ఆయనలో నుంచి వెళ్ళింది. పిల్లరా చూసారా, వెళ్ళింది అంటున్నాడు. ఆమె భయపడుతుంది, ప్రభావం నాలో నుండి వెళ్ళింది అని ప్రభు అంటున్నాడు. శిష్యులు అంటున్నారు, ఎవరు అంటే శిష్యులు అంటున్నారు, అయ్యా నీకే తెలుసు ఆ విషయం అంటున్నప్పుడు ఆ స్త్రీ భయపడతా వచ్చింది, తనకు జరిగిందంతా చెప్పింది. కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది కనుక నీవు సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాడు. ఈరోజు నువ్వు సమాధానం లేకుండా ఉన్నావా? అన్నీ ఉన్నాయి, సమాధానం లేదా? అయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డరా, మనం సమాధానం కలిగి ఉండాలి. ఎట్లా వస్తుంది సమాధానము? సమాధానాన్ని కర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన ఏం చేయాలి? సమాధానం ఒకటి వెంటాడాలి, 2 అందరితో సమాధానంగా ఉండాలి, 3 మన విరోధస్తులతో సమాధానం పడాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇంతవరకు సమాధానం పడకుండా, సమాధానం లేకుండా ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరికీ సమాధానం మీరు దయచేయండి అయ్యా. ఇదిగోనైనా మమ్మల్ని దేవునితో సమాధాన పరచడానికి మీరు పరలోకం నుంచి భూలోకానికి దిగొచ్చారు ప్రభువా. తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ తిరిగి నెలకొల్పడానికి అయ్యా మీరు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చారు నాయన. మమ్మల్ని తండ్రితో సమాధాన పరచడానికి ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా అదేవిధంగా ఈ వాక్యాన్ని నిలబెట్టాలి. ఎంతమంది అయితే వాళ్ళ సమాధానం లేదో, ఎంతమంది ఇతరులతో సమాధానం పట్టడం లేదో ప్రభువా తండ్రి నాయన, ఎంతమంది బిట్టుగా ఉన్నారో నాయన, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి వారి సమాధానాన్ని ఎంటాడి బిడ్డలుగా ఉండాలి, అందుకు కృప చూపించండి. అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందుకు సహాయం చేయండి ప్రభా. అలాగనే ప్రభా అయ్యా ఇదిగో నాయన నీ వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది ప్రభా. ఇదిగో విరోధస్తులతో కూడా సమాధాన పడాలి. అటు కృప నీ బిడ్డలకు అందరికీ దయచేయమని అడుగుతున్నాను. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన అంకిత్ని మీరు దీవించి ఆశీర్వదించి, వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ప్రార్థిస్తే చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని కన్యుని సహవాసం కూడా మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.
ఎంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు నేస్తున్నాములు వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి తన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టిపి గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.